హాయ్ ఫ్రెండ్స్, దేవకీ నందన వాసుదేవ ఈ మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇందులో హీరో వచ్చేసి మన సూపర్ స్టార్ గారి మేనలుడు అంటే కృష్ణ గారికి మనవడవుతాడనమాట. ఈయన ఆల్రెడీ ఒక సినిమా హీరోగా చేశాడు. ఆ సినిమా పేరు కూడా హీరోనే. ఇప్పుడైతే ఈయన సెకండ్ సినిమా చేశాడు. ఈ సినిమా పేరే దేవకీ నందన వాసుదేవ. ఈ మూవీ అయితే ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ అయితే థియేటర్కి వెళ్ళి చూశాను. సో సినిమా ఎలా ఉంది అంటే ఏదో థియేటర్కి వెళ్ళి ఏసీలో కొంచెం కూర్చొని వచ్చాము అన్న ఫీలింగ్ తప్ప మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే లేదు. ఎందుకంటే మూవీ స్టోరీ కనుక చూసుకున్నట్లయితే చాలా పాతకాలం నాటి స్టోరీ అనమాట. దాన్నే తీసుకొని మళ్ళీ దానికి ఇప్పుడున్నటువంటి కొన్ని రంగులు అనేటివి హద్ది మూవీగా తీశారు అనేసి అనిపించింది. సో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట స్టోరీ. సో ఈ మూవీకి స్టోరీ ఇచ్చింది ఎవరంటే మన ప్రశాంత్ వర్మ గారు. ది హనుమాన్ మూవీ తీసి అంతకన్నా ముందు 2-3 సినిమాలు సూపర్ హిట్లు ఇచ్చినటువంటి ప్రశాంత్ వర్మ గారు దీనికి స్టోరీ ఇచ్చారని చెప్తేనే ఈ మూవీ పైన కొంచెం హోప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకనే థియేటర్కి వెళ్ళి మూవీని చూశాను. సో థియేటర్లో కూర్చున్న తర్వాత మనకు మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్ట్ అయిన తర్వాత స్టోరీ కనుక చూసుకున్నట్లయితే సో హీరోయిన్ వీళ్ళిద్దరు ప్రేమలో పడతారు. హీరోయిన్ కూడా హీరోని లవ్ చేస్తుంది. హీరోకి కొంచెం షార్ట్ టెంపర్ లాగా ఉంటుందన్నమాట. అన్యాయాన్ని చూసి సహించలేడు. అటువంటి హీరోయిన్కి పెద్ద ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఆ ప్రాబ్లమ్ని తెలుసుకొని హీరో డైరెక్ట్గా విలన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని హీరోయిన్ని అందులో నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మనకు స్టోరీ అనమాట. కాకపోతే ఇందులో ఉన్నటువంటి కొంచెం ఎక్స్ట్రా ట్విస్ట్ ఏంటి అంటే హీరోయిన్కి సంబంధించి ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది వచ్చేసి నేను ఇక్కడ చెప్పలేను, మీరు థియేటర్లో చూస్తేనే మీకు అది కొంచెం బాగుంటుందన్నమాట. అదొక్కటే దీంట్లో కొత్తతనం. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ వాటికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రశాంత్ వర్మ గారు దీనికి స్టోరీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారము మనకు పురాణాలు ఇతిహాసాలు వీటిని కనుక కొంచెం జోడించినట్లయితే బాగుంటుందన్న ఉద్దేశంతో దీనికి కూడా మనకు మహాభారతానికి సంబంధించినటువంటి కొంచెం టచ్ అనేది ఇచ్చారనమాట. అలాగే మనకు మూవీ ఎండ్లో క్లైమాక్స్ కూడా అటువంటి టచ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు పాతకాలం నాటి స్టోరీని తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి ట్రెండ్ను జోడిస్తూ పురాణాలు ఇతిహాసాలను వీటిని జోడిస్తూ మనకు ఒక స్టోరీ లాగా తీసుకున్నారనమాట. సో ఎంత పాత స్టోరీ అయినా కూడా సరే దాన్ని చూపించే విధానం కనుక చెప్పే విధానం కనుక బాగున్నట్లయితే చూసే ప్రేక్షకులకు నచ్చుతుంది. కానీ ఇక్కడ అది కూడా ఉండదన్నమాట. మూవీ మనం చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇటువంటి సీన్స్ అన్ని చాలా చూసాము కాబట్టి అదే అక్కడ జరుగుతుంది. సో నెక్స్ట్ మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో హీరో గారికి ఇది సెకండ్ సినిమా. ఆయన కూడా సరే అయినా ఓకే పర్లేదు బాగానే చేశాడని చెప్పచ్చు. కానీ ఈ బలమైన కథకి ఏదన్నా సీనియర్ హీరో కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో కానీ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఈయనకైతే ఈ యొక్క కథ అనేది ఈయనకి సెట్ అవ్వలేదు అనిపించవచ్చు, కానీ ఈయన మాత్రం బాగా చేశాడని చెప్పచ్చు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇందులో కొంచెం డెప్త్ ఉంటుంది. ఆయమైతే ఆ క్యారెక్టర్కి ఇంకా బాగా చేసుండొచ్చేసి అనిపించింది అనమాట. సో ఇందులో విలన్గా చేసినటువంటి అతని క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్కి అయినా చాలా బాగా సెట్ అయ్యాడు. అలాగే ఇందులో సీనియర్ నటి దేవయాని గారు ఉన్నారు. ఆయన క్యారెక్టర్ బాగుంటుంది, అదైతే బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇందులో మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మ్యూజిక్ సాంగ్స్ గురించి చూసుకున్నట్లయితే సాంగ్స్ ఓకే వచ్చాయి వెళ్ళాయి అన్నట్టు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు యాజ్ ఇట్ ఈస్ అన్ని మాస్ సినిమాల్లో ఎలా ఉంటుంది సేమ్ అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో అలాగే సినిమాటోగ్రఫీ మాత్రం ఓకే పర్లేదు బాగానే ఉన్నట్టు ఉంటుంది. మూవీకి మెయిన్ హైలైట్ ఏదన్నా ఉంది అంటే అది ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పొచ్చు. సో మూవీకి డబ్బులు ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ పెట్టారని చెప్పొచ్చు. మూవీ చూస్తున్నంతసేపు ఆ యొక్క రిచ్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ మూవీకి ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీశారనుకుంటున్నట్లయితే ఈ హీరోకి ఇది సెకండ్ సినిమా. ఈయన్ని కొంచెం కమర్షియల్ హీరోగా ప్రజెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మూవీని తీసినట్టు ఉంటుంది. ఎందుకంటే హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ 4 ఫైట్లు 4 పాటలు అలాగే ఆ క్యారెక్టర్ ఎలివేషను ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే అదే అనిపిస్తుంది. సో మూవీలో మనకు ప్రేక్షకులకి ఏదైనా కొత్తగా చూపించాలి కొత్తదనం చూపించాలి అన్నదైతే ఎక్కడ కనిపించదు. ఎందుకంటే పాత స్టోరీనే అలాగే ప్రజెంట్ చేసిన విధానం కూడా పాతగానే ఉంటుంది. కానీ పాత సినిమాల టైప్లో ఎలివేషన్లు మాత్రం మనకు ఉంటాయన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే నాకు మాత్రం మూవీ నచ్చలేదని చెప్పొచ్చు. మీరు కనుక చూడాలి అనుకుంటున్నట్లయితే వెళ్ళి చూడొచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.